చికిత్స పొందుతున్న 7గురులో 3 పరిస్థితి విషమంగా ఉందన్నారు ధృవ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ రెడ్డి. ఎంత ఖర్చైనా మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. పరిస్థితి క్రిటికల్ గా ఉన్న 3 శరీరం 70% కాలిపోయిందని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అయిందన్నారు. వారికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇక 10 మంది డాక్టర్లు నిత్యం పర్యవేక్షిస్తున్నారని, అందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఉందండి. ఒక ఇద్దరి పరిస్థితి క్రిటికల్గా ఉంది. ఇంకో ఇద్దరు పేషెంట్స్ ఆక్సిజన్ మీద ఉంది. వాళ్ళకు ఎక్కువ ఇంజురీ కాకుండా కూడా వాళ్ళకు అక్కడ బ్లాస్ట్ అయినప్పుడు ఏదైతే గ్యాస్ ఇన్హేల్ చేస్తారో ఆ ఇన్హలేషన్ గ్యాస్ వల్ల వాళ్ళకి లంగ్స్ అనేది బాగా ఎఫెక్ట్ అయినాయి. మిగతా 5 మంది పేషెంట్లు వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆ వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళలో ఒక ఇద్దరి పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్గా ఉందండి. వాళ్ళకి మనకు అట్లీస్ట్ వాళ్ళకి ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంది. బతికే అవకాశం చాలా తక్కువగా ఉంది. వాళ్ళకు ట్రీట్మెంట్ అయితే బర్నింగ్ పర్సెంటేజ్ 3కి మాత్రం 70% ఉందండి. 70% పైన ఉంది బర్నింగ్ పర్సెంటేజ్. వాళ్ళకి వెంటిలేటర్స్ కూడా చాలా సపోర్ట్ తోటి ఉండవలసి వస్తుంది. ప్లస్ వాళ్ళకి ఈరోజు ఉన్న అప్డేట్ ప్రకారంగా వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ అనేది కూడా తగ్గుతుంది. మనకు బీపీ మెడిసిన్స్ అని ఇస్తున్నాము. 2-3 బీపీ మెడిసిన్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి బీపీ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవ్వట్లేదు. వాళ్ళ పరిస్థితి అనేది ఎప్పుడు మాత్రం ఏమవుతుందని మన పేషెంట్స్ అందరినీ పరామర్శించడం జరిగింది, అటెండర్స్ అందరినీ. అందులో ఒక 5 మంది పేషెంట్ల కండిషన్ను అన్నీ అప్డేట్ చేశాము. వాళ్ళకి ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడిన సంభాషణ ప్రకారంగా అతను ఏ విధమైన ఖర్చు అయినా, ఎంత ఖర్చు అయినా